నమస్తే అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మనం మన హైదరాబాద్లో ఉన్న ఒక విశిష్టమైన ఆలయానికి వచ్చేసాం. విశిష్టమని ఎందుకన్నానంటే సాక్షాత్తు ఆ శ్రీరాముల వారే ఈ ఆలయంలో శివలింగాన్ని ప్రతిష్ఠించారట. అలాగే ఆంజనేయ స్వామి వారు కాశీ నుంచి తెచ్చిన 101 శివలింగాలని మనం ఈ ఆలయంలో దర్శించుకోవచ్చు. ఈ ఆలయం వచ్చేసి మన హైదరాబాద్ నుంచి 35 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఈ ఆలయం వచ్చేసి కీసరగుట్టలోని శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయం. ఆలయానికి వెళ్లే దారిలో మనకి వేద విజ్ఞాన పాఠశాల కూడా ఉంటుంది. ఇలా ఒక పెద్ద నంది విగ్రహం కూడా మనకి దర్శనం ఇస్తుంది. ఈ ఆలయం అయితే చూడ్డానికి చాలా పెద్దదిగా ఉంటుంది, ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆలయ చరిత్ర విషయానికి వస్తే త్రేతాయుగంలో అయోధ్య నగరాన్ని పరిపాలించిన శ్రీరాముడు సీతాదేవి హనుమంతునితో కలిసి వనవాసముకై ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ ప్రకృతిని చూసి ఆనందించి ఇక్కడ శివలింగ ప్రతిష్ఠ చేయాలనుకున్నాడు. మహర్షులను అడగగా ముహూర్తాన్ని నిశ్చయించారు. అప్పుడు శ్రీరాముడు హనుమంతుని కాశీకి పంపగా హనుమంతుడు కాశీ క్షేత్రమునకు వెళ్ళి అక్కడ ఉన్న లక్షలాది శివలింగములలో ఒకదాన్ని ఎంచుకోలేక 101 శివలింగాలను తీసుకొని ఆకాశ మార్గమున బయలుదేరాను. కానీ శ్రీరాముడు మహర్షులు పెట్టిన ముహూర్తం దాటుతోందని గ్రహించి హనుమంతుడు రాకపోయేసరికి ఈశ్వరుని ప్రార్థించగా వెంటనే పరమేశ్వరుడు ప్రత్యక్షమై శివలింగ రూపాన్ని ధరించగా సీతారాముల వారు ఆ శివలింగాన్ని ప్రతిష్ఠించారు. అందువలన ఈ స్వామికి శ్రీ రామలింగేశ్వర స్వామి అని పేరు వచ్చింది. తర్వాత హనుమంతుడు 101 లింగాలను తీసుకొని వచ్చి స్వామి, వీటిలో మీకు కావాల్సిన శివలింగాన్ని ప్రతిష్ఠించండి, మిగిలినవి కాశీలో ఉంచి వస్తాను అనగా శ్రీరాముడు, హనుమ, నీవు రావడం ఆలస్యం అయినందుకు ఈశ్వరుని ప్రార్థించగా స్వామివారు అనుగ్రహించారు అన్నారు. అప్పుడు హనుమంతుడు నేను తెచ్చిన 101 లింగాలలో ఒక్కటి కూడా ఉపయోగపడలేదు అని బాధపడి ఆ శివలింగాలను తోకతో చుట్టి విసిరేయగా అవి ఈ ప్రాంతంలో అక్కడక్కడ పడ్డాయట. అప్పుడు శ్రీరాముల వారు హనుమంతుడిని శాంతింపజేసి ఈ క్షేత్రం నీ పేరుతో కేసరగిరిగా ప్రసిద్ధి చెందుతుందని చెప్పారట. అందుకే ఈ ప్రాంతానికి కేసరగిరి అని పేరు వచ్చింది. అది కాలక్రమేణా కీసరగుట్టగా మారింది. అలాగే ఈ ఆలయానికి క్షేత్రపాలకుడిగా ఆంజనేయ స్వామి వారు మనకి దర్శనమిస్తారు. ఇలా ఆలయం ఎదురుగా ఆంజనేయ స్వామి వారి పెద్ద విగ్రహం మనకి దర్శనం ఇస్తుంది. ఈ విగ్రహం అయితే చూడ్డానికి చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ఈ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోండి. అలాగే ఆలయం ఎదురుగా ఇలా పెద్ద శివలింగం ఇంకా శివుడి విగ్రహం మనకి దర్శనం ఇస్తుంది. మీరు కూడా చూసేయండి. ఈ ఆలయం అయితే చాలా విశాలంగా ఉంటుంది. అలాగే కాళ్ళు కడుక్కోవడానికి లెఫ్ట్ సైడ్ ట్యాప్స్ కూడా ఉంటాయి. ఇప్పుడైతే మనం శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దర్శనానికని లోపలికి వెళ్తున్నాం. ఇదొచ్చేసి ఆలయం లోపలికి ఎంట్రన్స్. ఆలయంకి ఎంటర్ అవుతుంటే ఒక పవిత్రమైన భావం మనకి కలుగుతుంది. ఆలయం లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇలా ఆలయం చుట్టూ గోడల మీద ఆలయ చరిత్ర బొమ్మల ద్వారా విశ్లేషణ అవుతుంది. మీరు కూడా ఒకసారి చూసేయండి. ఇందాక నేను చెప్పిన చరిత్ర అంతా ఇలా బొమ్మల ద్వారా మనం చూసి అర్థం చేసుకోవచ్చు. ఆలయ చరిత్ర అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రధాన ఆలయంలో శ్రీ రామలింగేశ్వర స్వామి వారు, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి వారు, దుర్గా అమ్మవారు, భవానీ అమ్మవారు మనకి దర్శనం ఇస్తారు. ఇంకా ఈ ఆలయంలో సాక్షాత్తు పార్వతీమాతనే తపస్సు చేశారట. అందుకే ఈ ఆలయం చాలా శక్తివంతమైనది. ఆలయ గోపురం మీద శిల్పకళ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా ఆలయం చుట్టూ ఇలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి చూసేయండి. ఇదొచ్చేసి శ్రీ రామలింగేశ్వర స్వామి వారి గోపురం. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఈ ఆలయంలో చాలా ఉపాలయాలు ఉంటాయి. ఇంకా ఈ ఆలయంలో మనం 101 శివలింగాలని దర్శించుకోవచ్చు. మన హైదరాబాద్లోనే ఎక్కడ ఇటువంటి మహత్వమైన ఆలయం అయితే లేదు. ఈ ఆలయంలో శివలింగాన్ని దర్శించుకున్న, అభిషేకం చేసిన చాలా పుణ్యమని భావిస్తారు. ఇదొచ్చేసి శ్రీ మారుతి కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం. ఆంజనేయ స్వామి వారు తెచ్చిన 101 శివలింగాలలో ఒక శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారట. ఇంకా ఈ ఆలయంలో మనం నాగదేవతని కూడా దర్శించుకోవచ్చు. ఈ ఆలయంలో నాగదేవత అయితే చాలా పవర్ఫుల్ అని విన్నాను. మీరు కూడా ఒకసారి దర్శించుకోండి. నాగదేవత అయితే ఇలా పుట్ట రూపంలో ఉంటుంది.
మారుతి విశ్వేశ్వర ఆలయం పక్కనే ఇలా పాత కళ్యాణ మండపం కూడా ఉంటుంది. ఈ మండపం అయితే పూర్తిగా రాయితో చేసింది. చూడ్డానికి చాలా బాగుంటుంది. ఇలా ఆంజనేయ స్వామి వారు కూడా మనకి దర్శనం ఇస్తారు. అలాగే ఆలయం ముందు భాగంలో కూడా ఆంజనేయ స్వామి వారి ఆలయం ఉంది. అక్కడ కూడా తప్పకుండా వెళ్ళి దర్శించుకోండి. అలాగే ఇందాక చూపించిన కళ్యాణ మండపం పక్కనే సీతారాముల వారిని, నరసింహస్వామిని, శివలింగాన్ని కూడా మనం దర్శించుకోవచ్చు. అలాగే ఈ ఆలయంలో కార్తీక మాసంలో శ్రీ రామలింగేశ్వర స్వామి వారికి దీపాలు ముట్టించడం చాలా ప్రత్యేకం. అలాగే ఈ ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. ఫిబ్రవరి 24వ తారీఖు నుంచి మార్చి 1 వరకు ఈ ఆలయంలో శివరాత్రి వేడుకలు జరుగుతున్నాయి. మీకు కుదిరితే తప్పకుండా వెళ్ళి దర్శించుకోండి. అలాగే ఈ ఆలయ గుట్ట మీద నుంచి వ్యూ అయితే చాలా బాగుంటుంది. అక్కడ ఫొటోస్ తీసుకోవడానికి కూడా ప్లేస్ అయితే చాలా బాగుంది. ఇంకా ఈ ఆలయంలో ఒక కోనేరు కూడా ఉంటుంది. కోనేరు దగ్గరికి వెళ్ళి మనం ఫొటోస్ కూడా దిగొచ్చు. కాబట్టి మన హైదరాబాద్ కి ఇంత దగ్గరగా ఉన్న ఇంతటి విశిష్టమైన ఆలయాన్ని తప్పకుండా దర్శించుకోండి. ఈ వీడియో గనక మీకు నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆలయ విశేషాలతో మీ ముందుకు వస్తాను.